నల్గొండ జిల్లా చెండూరుకు చెందిన వీరమల నాగరాజు అనే వ్యక్తి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. నేరగాళ్లు పంపిన లింకును ఓపెన్ చేయడంతో అతని ఖాతా నుండి 2 దఫాలుగా ₹1,00,000 మాయమయ్యాయి. దీనిపై బాధితుడు చెండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నల్గొండ జిల్లా చెండూరు మండలానికి చెందిన వీరమల నాగరాజు అనే వ్యక్తి వాట్సాప్కు సైబర్ నేరగాళ్లు యూనియన్ బ్యాంకు పేరుతో లింకు పంపించారు. ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటూ దానిలో సూచించారు. బ్యాంకు నుంచే లింకు వచ్చిందని భావించిన నాగరాజు లింక్ ఓపెన్ చేయడంతో అతని వ్యక్తిగత డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కింది. దీంతో నాగరాజు బ్యాంకు ఖాతా నుండి 2 దఫాలుగా ₹1,00,000 మోసగాళ్లు తస్కరించారు. మోసపోయినట్లు గ్రహించిన నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపరిచిత వ్యక్తులు పంపే లింకులను ఓపెన్ చేయవద్దని గత కొన్నాళ్లుగా పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ కొందరు అమాయకులు అవగాహన రాహిత్యంతో సైబర్ నేరగాళ్ల మాయలో పడి మోసపోతున్నారు. ఈ సందర్భంగా బాధితుడు నాగరాజు మాట్లాడుతూ, చిన్నపాటి వ్యాపారం చేసుకుని బతికే తాను ₹1,00,000 నష్టపోయానని, పోలీసులు విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు. జిల్లా చండూరు మండలం. నేను ఒక ఎలక్ట్రికల్ షాప్ రిపేరింగ్ చేసుకునే వ్యక్తి. నా అకౌంట్ నుంచి ఒక యూనియన్ బ్యాంక్ నుంచి ఒక లోగో వచ్చింది. నాకు అది ఎందుకని ఓపెన్ చేసేసరికి ఒక ఆధార్ కార్డు వాసన లింక్ చేసి ఉన్నాను. దానివల్ల నా ఉన్న అకౌంట్లో ఉన్న ₹1,00,000 వెళ్ళిపోయినాయి సైబర్ క్రైమ్ వాళ్ళు. నేను చండూరుకు వచ్చి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. సార్ వాళ్ళని న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. చిన్నపాటి వ్యాపారం చేసుకునే వ్యక్తి నేను. దయచేసి నాకు అందరూ సహకరించాలని కోరుతున్నాను.